ఓకే, కంటిన్యూ వాయిస్ అండి. అయితే మనకు ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్కు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మిదాని డిపో నుంచి వస్తుంది, కోటి డిపో నుంచి వస్తాయి, అండ్ జేబీఎస్ నుంచి కూడా మనకు వస్తాయి బస్సెస్. ఈ విధంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ ఆదిబట్లకు నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ నెంబర్ ఆఫ్ ఉంది. ఓకే, మరి ట్రాన్స్పోర్టేషన్ ఉంది కానీ మరి ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మరి ఆల్రెడీ మనకు ఆదిబట్లలో టీసీఎస్ కంపెనీ ఉంది, అవును కదా, నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అయిపోయిందండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పరంగా చూద్దాం. ఆదిబట్లలో టీసీఎస్ ఉంది కదా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. టాటా ఏరోస్పేస్, టాటా వాళ్ళది, దీంట్లో 50,000 రన్నింగ్, దీంట్లో 20,000 రన్నింగ్ ఎంప్లాయ్మెంట్ అండి. టాటా ఏరోస్పేస్ విమానాల విడిభాగాల తయారీ కేంద్రం, టాటా ఏరోస్పేస్ ఆదిబట్లలో. ఇది వచ్చేసి టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆల్రెడీ 50,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, 20,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఓవరాల్ అవుట్ సైడ్ అయితే మళ్ళీ ఇక్కడ ఫాక్స్కాన్ 1 lakh పీపుల్ రాబోతున్నారు ఫాక్స్కాన్లో. కెన్స్ అండ్ రంగారెడ్డి కలెక్టరేట్. మరి ఈ ఏరియాలో కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ఆదిబట్ల టౌనే కదండి. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఉంటేనే దీనికి వాల్యుయేషన్. ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్కు ఎంప్లాయ్మెంట్ లేనిది ల్యాండ్కి వాల్యుయేషన్ ఉండదు కదా. సో దగ్గర ఆదిబట్ల టౌన్లో మనకు 3 lakhs ఎంప్లాయ్మెంట్ ఈరోజు రన్ అవుతుంది, ఒక 3 lakhs మంది. సో ఈ 3 lakhs ఎంప్లాయ్మెంటు ఇంకా రాన్ ఫ్యూచర్లో 10 కావచ్చు, 12 కావచ్చు, 13 కావచ్చు, చెప్పలేం అలా. ఎందుకంటే కంపెనీలు ఉన్నాయి కాబట్టి, కంపెనీలు ఇంకా గ్రో అవుతుంది కాబట్టి, వస్తున్నాయి కాబట్టి ఈరోజు మనకు ఆదిబట్ల టౌన్ ఈరోజు నెంబర్ 1 టాపిక్ అయిపోయింది. కాగ్నిజెంట్కి కూడా ఇచ్చారండి ఇక్కడ ల్యాండ్, గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీకి, కానీ కాగ్నిజెంట్ రాలేదు. ల్యాండ్ అయితే ఉంది, ఆక్యుపై చేసి ఉన్నది. టీసీఎస్ ఒకటి రన్ అవుతుంది మనకు. ఈరోజు ఈ ఏరియా పోతే అన్ని హాస్టళ్ళు, కాలేజీలు, రెసిడెన్షియల్, విల్లాస్. ఒక్కొక్క విల్లా అండి ఆదిబట్ల టౌన్లో మీరు 4 CR అండి, 4 CR ఉన్నాయి, 3 CR ఉన్నాయి, 1.5 CR కూడా ఉన్నాయి. అంటే ఆదిబట్ల టౌన్లో ఆ సరౌండింగ్లో నెంబర్ ఆఫ్ బడ్జెట్ని బట్టి మనం ఈరోజు ఏరియాని బట్టి తీసుకోవాలి. ఒక ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు ఈరోజే ఉందంటే ఇంకా రాబోతున్న టైంలో ఇంకెలా ఉండబోతుంది? ఇన్ని కోట్లు ఉన్నది ఒకటి. సో ఈ ఆదిబట్లలో ఎంప్లాయ్మెంట్ ఓకే, ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఏరియా ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుందాం మనం. ఆదిబట్ల టౌన్ అనే ఇది ఆదిబట్ల అయితే, ఆదిబట్ల టౌన్లో భాష్యం అండి, భాష్యం ఈరోజు భాష్యం కాలేజీలు ఉన్నాయి అండ్ స్కూళ్ళు ఉన్నాయి. దగ్గర ఆదిబట్లలో భాష్యం వలె ఒక రెండు ఉన్నాయండి. భాష్యం 10th ఇంటర్మీడియట్ దాకా ఉంది ఒకటి, అండ్ 10th దాకా ఒకటి ఉంది, అంటే 2 ఉన్నాయి. ఇటు చూసుకున్నట్లయితే నారాయణ వచ్చేసి మనకు నారాయణ ఫస్ట్ ఇయర్ ఉందండి, నారాయణ సెకండ్ ఇయర్ ఉంది, నారాయణ 80 ఉంది, అండ్ నారాయణ అంతండి. దగ్గర ఒక 3-4 నారాయణ వాళ్ళు ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా నారాయణ ఉంది, భాష్యం ఉంది, అండ్ శ్రీ చైతన్య కూడా ఉందండి. శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఆదిబట్లనే నెలకొల్పబడింది. అగస్య కూడా ఆన్నే ఉందండి ఆదిబట్లో. ఎస్ఆర్ కాలేజ్ కూడా నారాయణలో మన ఆదిబట్లోనే ఉంది. అండ్ కొంచెం ముందుకైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఎక్కడ మనకు డిపిఎస్, ఇది నాదర్గూల్ ప్రాంతంలో ఉంటుందండి. ఇదంతా నాదర్గూల్, నియర్ బై మనకు ఎంత అంటే ఒక 3 కిలోమీటర్ అండి ఓన్లీ, నాదర్గూల్ టు ఆదిబట్ల.
సో అంటే ఈరోజు ఎడ్యుకేషన్ పరం కూడా ఇన్ని కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. సో అందుకని ఈ ఆదిబట్ల ఇంత గ్రోత్ అవుతుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా గ్రోత్ కావాలంటే మెయిన్ చూసేది ట్రాన్స్పోర్టేషన్ చూస్తారు. ట్రాన్స్పోర్టేషన్, నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనకున్నది. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కంపెనీలు ఉన్నాయి. ఇటు టీసీఎస్ కావచ్చు, ఇటు టాటా ఏరోస్పేస్ కావచ్చు, అక్కడ ఫాక్స్కాన్ కావచ్చు, అక్కడ కెన్స్ కంపెనీ కావచ్చు, రంగారెడ్డి కలెక్టరేట్ కావచ్చు, మన వెనక ప్రాంతంలో ఉన్నటువంటి విజయ డైరీ పార్లర్ కావచ్చు, ఆ తర్వాత మనకు డిఆర్డిఎల్ సెకండ్ గేట్ కావచ్చు, అగకాన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. అంటే ఇవన్నిటికీ ఆఫ్లో మిడిల్లో ఆదిబట్లో మన టౌన్లో ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ బేస్ చేసుకొని ఈరోజు ఆదిబట్ల నెంబర్ ఆఫ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం. అందుకని ఈరోజు పెట్టినది ప్రతిదీ కూడా మీకు బంగారం కాబోతుంది ఈ ఆదిబట్ల ఏరియా. అందుకని ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ ఏరియాకు రూపురేఖలు మారిపోతాయండి. వితిన్ 2 yearsలో మీరు చూడబోతారు. ఒక 2 yearsలోనే ఆదిబట్ల మరో గచ్చిబౌలి అనడంలో తప్పు లేదండి. గచ్చిబౌలి తరలో డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఫర్దర్గా మరి ఎలా ఏంటి అనేది మనకి యాక్చువల్ ఏంటంటే సార్, లేఅవుట్లో వచ్చేసి మనకు 4 రకాల లేఅవుట్లు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే లేఅవుట్లు ఫస్ట్ ఏంటంటే మనం చూడవలసింది ఏంటంటే అప్రూవల్ ఉన్నాయా లేవా అవన్నీ కూడా చూసుకోవాలి. అప్రూవల్ ఏదైనా అనేది ఒకసారి వివరించడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి జీపీ. ఇది గ్రామ పంచాయతీ అండి. జీపీ అంటే ఏంటంటే గ్రామ పంచాయతీ లేఅవుట్. లేఅవుట్లు 4 రకాలు ఉంటాయి. అయితే ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్కు అప్రూవల్ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు మనకు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఒక ల్యాండ్ మనం వేస్తున్నామో అక్కడ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు తీసుకున్న లేఅవుట్కు 10 feet రోడ్ ఇవ్వచ్చు, 15 feet రోడ్ ఇవ్వచ్చు. అంతకు మించి ఎక్కువ రోడ్స్ ఇవ్వలేరు. ఎందుకంటే ఒక లేఅవుట్ తీసుకుంటున్నాం అంటే ఆ లేఅవుట్లో ప్లాట్ సైజెస్ వచ్చిన తర్వాత రోడ్డు మనకు చిన్నగా ఉండొచ్చు. రోడ్డు పరంగా చిన్నగా మనకు 15 feet రోడ్, 10 feet రోడ్ అయితే మనం ప్రయాణం చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే దాంట్లో ఆటోలు తప్ప మన బస్సులు తిరగవు, కార్లు కూడా సరిగ్గా తిరగలేని ప్రాంతం జీపీ లేఅవుట్. ఎందుకంటే దీనికి రోడ్డు వేయడు, డ్రైనేజ్ వేయడు, ఎలక్ట్రిసిటీ వేయడు, కంపౌండ్ వాల్ ఇవన్నీ ఏమీ ఉండదు. కొన్ని ఏరియాలో ఇచ్చారండి, కాదనట్లేను, కానీ ఎక్కువ శాతము జీపీ లేఅవుట్లో వేయరు. సో అందుకని ఎక్కువ జీపీకి పర్మిషన్ తీసుకోవాలన్న కస్టమర్స్ కూడా. ఎందుకంటే దీనికి రోడ్డు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఉండదు. దీనికి సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా కొన్ని తరహాలో కుంటలు, చెరువులు కబ్జా చేసి కూడా వేసి ఉంటాయి. ప్రాబ్లం అవుతుంది. రేపు హైడ్రాలాగా ఇప్పుడు వచ్చినట్టు హైడ్రాలాగా ఏదైనా వస్తే ప్రాబ్లం బేస్ చేసుకోవాలి. అలా జీపీ లేఅవుట్ అండి, అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే సార్, డిటిసిపి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇంకో లేఅవుట్ మనకు వచ్చేసి ఇది మన కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయండి డిటిసిపి. ఎందుకంటే ఈ పర్మిషన్ కలెక్టర్ సార్ పర్మిషన్తో ఉంటుంది, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. వీళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ కూడా లేఅవుట్లో ఒక 30 feet రోడ్ ఇస్తాడు, అండ్ లేదా 33 ఇస్తాడు, అండ్ 40 feet రోడ్స్ ఇస్తారు. ఈ లేఅవుట్లో డిటిసిపి లేఅవుట్లో 30 and 33 feet రోడ్ ఇవ్వచ్చు, 40 feet రోడ్ ఇస్తాడు, డ్రైనేజ్ ఇస్తాడు, ఎలక్ట్రిసిటీ ఇస్తాడు, కంపౌండ్ వాల్ ఇస్తాడు, A to Z ఇవ్వగలుగుతారు. సో డిటిసిపిలో రైట్, పర్వాలేదు, డిటిసిపి తీసుకుంటే పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే ఉడా, HUDA, ఉడా, హైదరాబాద్ అర్బన్ డెవలపింగ్ అథారిటీ. ఇదేంటి అంటే ఈ ఉడాది 2009 దాకా ఓన్లీ సిటీ పర్మిషన్ మాత్రమే ఉండేది. 2009 దాకా కూడా హైదరాబాద్ అర్బన్ డెవలపింగ్ అథారిటీ వీళ్ళు 2009 దాకానే హైదరాబాద్కు పర్మిషన్ ఏది ఓన్లీ చుట్టుపక్కల హైదరాబాద్కు మాత్రమే ఉండేది. అంటే సిటీ దాటిపోవాలంటే పోలేకపోయేది కూడా. అయితే ఈ సిటీ పరిమితం సిటీకి మాత్రమే ఉన్నది, సిటీ దాటి లేదు.
ఆ తర్వాత ఉడా వెళ్ళిపోయిన తర్వాత ఉడా తీసేసి ఇలా కాదని గవర్నమెంట్ ఏం చేసింది అంటే హెచ్ఎండిఏగా నామకరణం చేసింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలపింగ్ అథారిటీ. అయితే ఇది సిటీ లిమిట్ వచ్చేసి 60 కిలోమీటర్ దాకా మనం పర్మిషన్ తెచ్చుకోవచ్చు అండి. హెచ్ఎండిఏ పర్మిషన్ ఏంటి అంటే ఒక 60 కిలోమీటర్ దాకా విజయవాడ హైవేను బేస్ చేసుకున్నా అండ్ వరంగల్ హైవేని బేస్ చేసుకున్నా 60 కిలోమీటర్లు, లేదనుకుంటే మనం బెంగళూరు సాగర్ హైవే చేసుకున్నా, శ్రీశైలం హైవే చేసుకున్నా, లేదంటే మనకు షాద్నగర్ హైవేని బేస్ చేసుకున్నా శంషాబాద్ రోడ్డు, లేదనుకుంటే మనం అటు పోతే మనకు ముత్తంగి జంక్షన్ బేస్ చేసుకున్నా, లేకపోతే షామీర్పేట రోడ్ బ్యాంక్ చేసుకున్నా, అంటే ఏ హైవేలు చూసుకున్నా కూడా సిటీ ఓవరాల్లో 60 కిలోమీటర్ దాకా కూడా మనకు పర్మిషన్ ఉంటుంది, 60 కిలోమీటర్ దాకా. సో ఈ 60 కిలోమీటర్లో ఈ యొక్క హెచ్ఎండిఏ యొక్క ఉద్దేశం ఏంది అంటే, దీని బెనిఫిట్స్ ఏంది అంటే కంపల్సరీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇవ్వాలి, 40 ఫీట్ రోడ్స్ ఇవ్వాలి, 60 ఫీట్ రోడ్ ఇవ్వాలి. అంటే లేఅవుట్ని బట్టండి. మళ్ళీ ఏంటంటే ఆ లేఅవుట్ని 10 ఎకరాలు ఇస్తురా, 20 ఎకరాలు ఇస్తురా, 100 ఎకరాలు ఇస్తురా, లేఅవుట్ని బట్టి మనము రోడ్ కటింగ్ హైదరాబాద్ మెట్రో డెవలపింగ్ అథారిటీ వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హెచ్ఎండిఏకి పోతే ఏంటంటే జెన్యూన్ హెచ్ఎండిఏకి పోతే గవర్నమెంట్ అథారిటీతో వచ్చినటువంటిది. సో ఇది గవర్నమెంట్కు హెచ్ఎండిఏ వాళ్ళకి ఇప్పుడు నేను ఒక 10 ఎకరాలు ఇప్పుడు లేఅవుట్ ఇస్తున్నాను అనుకుందాం, లేదా ఒక 20 ఎకరాలు లేఅవుట్ ఇస్తున్నా. దీని డాక్యుమెంటేషన్ ఏదైతే మనం రైతుల కాంచి గ్యాదర్ చేసుకుంటామో, రైతుల కాంచి గ్యాదర్ చేసుకున్నప్పుడు మనం ఒక 30-40 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటామండి హెచ్ఎండిఏ తీసుకున్నట్లయితే. ఇది ఉదాహరణకు నేను 20 ఎకరాలు లేఅవుట్ ఇస్తున్నాను. 20 ఎకరాల లేఅవుట్లో ఒక రైతు ఉండడు, చాలామంది రైతులు ఉండరు. మరి ఇది వాళ్ళ డాడీ నుంచి వంశపారంపర్యంగా ఎవరికి వచ్చింది, ఏం సంగతి, ఎల్లయ్య నుంచి పుల్లయ్య నుంచి మల్లయ్య నుంచి ఎవరికి వచ్చింది. ఇప్పుడు నేను లేఅవుట్ ఇస్తున్నా, లేఅవుట్ ఇస్తే నాకు అక్కడికి వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్ లింక్ మొత్తం చూసిన తర్వాత హెచ్ఎండిఏకు మనం సబ్మిట్ చేస్తే ఈ ఏరియాలో కుంటలు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, కబ్జా ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, లేదా ఇక్కడ నుంచి ఏదైనా రోడ్స్ వస్తున్నాయని చెప్పేసి గవర్నమెంట్ సర్వే చేసిన తర్వాత మాత్రమే నాకు ల్యాండ్ పర్మిషన్ ఎల్పి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్పి నెంబర్ 001/2/1A సంథింగ్ ఏదో ఒక నెంబర్ అండి. అంటే మనకు ఈ నెంబర్ వచ్చింది అనుకుందాం, 2025లో వచ్చింది అనుకున్నాం. సో ఈ నెంబర్ హెచ్ఎండిఏ వాళ్ళు ఇస్తే మాత్రమే మనకు సేలింగ్ జెన్యూన్ అన్నది, ఇది జెన్యూన్. సో దీనికి ఏం చేయాలి, కొన్ని కండిషన్ పెడతారు, టర్మ్స్ అండ్ కండిషన్. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి, ఎలా పడతాలో లేఅవుట్ వేయడానికి అతను చెల్లదు. సో దీనికి 33 ఫీట్ రోడ్ ఇవ్వాలి, 40 ఫీట్ రోడ్ ఇవ్వాలి అండ్ 60 ఫీట్ రోడ్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి లేఅవుట్ బట్టి 50 ఫీట్ రోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా పెద్ద లేఅవుట్ అయితే 80 ఫీట్ రోడ్ కూడా వస్తుంది. లేదు అందులో గవర్నమెంట్ ల్యాండ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 2030 దాకా, ఎందుకంటే గవర్నమెంట్ మనకు కనెక్టివిటీ రోడ్స్ కొన్ని ఇచ్చాడు, ఏది హైవేలకు కానీ పెద్ద రోడ్లకు, మన హైవేలకు కానీ పోవడానికి రోడ్డు మనకు రోడ్స్ ఇచ్చాడు, గవర్నమెంట్ రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ అంటారు ఓఆర్కు. సో అలాంటి రోడ్స్ ఏమైనా ఉంటే 120 ఫీట్ రోడ్ ఇస్తాడు, 120 ఫీట్ రోడ్ కానీ లేదంటే 150 కానీ ఈ రోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయని చూసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత మన నెంబర్ ఇస్తారు. దానికి ఈ రోడ్ కటింగ్స్ మనం 33 and 40 and 50 and 60 and 80 అండ్ గవర్నమెంట్ రోడ్స్ ఏదైనా 120 ఫీట్ రోడ్స్ ఇలా లేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ లేఅవుట్లో వేసిన తర్వాత ప్లాట్ నెంబర్స్ అవన్నీ కూడా వేయాలి మనం. దీనికి పార్క్ వాళ్ళే ఎక్కడ ఇవ్వాలో చూపిస్తారు. దీనికి కంపల్సరీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏం చేయాలి అంటే చుట్టూ లేఅవుట్కు కాంపౌండ్ వాల్ కంపల్సరీ ఇవ్వాలి. కంపల్సరీ మనము బ్లాక్ టాప్ రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ సిసి రోడ్స్ కానీ ఏదైనా కూడా మనం లేఅవుట్లో కంపల్సరీ ఇవ్వాలి. ఒక్కొక్క ప్లాటు 160 and 180 and 200 220 డిఫరెంట్ ఆప్లో లేఅవుట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో కార్నర్ అయితే 350 కానీ 400 కానీ
ఎందుకంటే ఒక్కొక్కరు కొంతమంది 160 బిలో చేస్తారు, 180 బిలో చేస్తారు, కొంతమంది నాకు లేదు నాకు 300 అండ్ 220 250 లేదా 400 కావాలన్న వాళ్ళకు కార్నర్లో మనం ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. ఇచ్చిన తర్వాత దానికి రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కంపౌండ్ వాల్ కానీ ఇవన్నీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మేము చేయాలి. లేని పక్షంలో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము తనఖా పెట్టుకుంటాయి. ఒక 10 ఆర్ 15 ప్లాట్స్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, వాళ్ళ దగ్గర తనఖా పెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే మరి రోడ్డు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కంపౌండ్ వాల్ ఇవన్నీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం నేను చేయని పరిస్థితిలో ఆ ప్లాట్స్ సేల్ చేసి డెవలప్మెంట్ చేస్తుంది హెచ్ఎండిఏ. సో అందుకని ప్రతి ఒక్క లేఅవుట్ కూడా రోడ్డు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏదైతే చేయాలో అది చేసిన తర్వాత మార్ట్గేజ్ రిలీజ్ అవుతుందండి. మార్ట్గేజ్ రిలీజ్ కావడానికి మినిమం 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్లో మనం మార్ట్గేజ్ రిలీజ్ చేసుకొని మళ్ళీ దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమ్మిన రేటు రేపు మార్ట్గేజ్లో ఉన్నది ఎక్కువ పెరుగుతుంది రేటు, డెవలప్మెంట్ అయింది కాబట్టి. ఈ విధంగా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనము డెవలప్మెంట్ చేసి సేల్ చేయాలి. దీంట్లో రకాలు చెప్పాను: జీపీ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్, హ్యాండ్, ఉడా, ఆ తర్వాత హెచ్ఎండిఏ. దానికి అనుసంధానంగా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఏందనేది కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఇంకా ఏమైనా కూడా మీ డౌట్ కానీ సందేశాలు కానీ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకే విధంగా చేయాలని కూడా నేను వివరించడం జరుగుతుంది. సో ఈ విధంగా డెవలప్మెంట్ చేసిన తర్వాత సేల్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ ఉంటాడు, మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం ఆ ఏరియాలో. అది సో ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ నామ్స్లో వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం, చేసి వస్తాం హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం. అదేవిధంగా ఇంకేమన్నా చూద్దాం. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు ఎక్కడైతే మనము లేఅవుట్లు రకాలు తెలుసుకున్నామో, లేఅవుట్ల పరిస్థితి వివరించినామో, మనం తీసుకుంటున్నటువంటి లేఅవుట్ ఇవన్నీ ఓకే. ఇంకోటి ప్రైమ్ లొకేషన్ ఆఫ్ కూడా మీరు గమనించుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకు ప్రైమ్లో ఉందా లేదా లేఅవుట్, మన బడ్జెట్లో ఉందా లేదా. అది ఇంకొకటి మీకు అంతకుముందు వీడియోలో వివరించడం జరిగింది. నేను ఏంటంటే ఎక్కడ ఉంది, ఎలా డెవలప్మెంట్ చేస్తారు అనే విషయాన్ని నేను అంతకుముందు ఫస్ట్ వీడియోలో చేశాను. ఆ వీడియోలో మీరు ఏదైనా ఉంటే డౌట్ ఉన్నా కూడా చూడొచ్చు. మీరు ఆదిబట్ల టౌన్లో, ఆదిబట్లలో ఈరోజు ఆదిబట్లలో దగ్గర అండి మనకు 1 బిహెచ్కే అండ్ 2 బిహెచ్కే అపార్ట్మెంట్ల విషయంలో పోతే ఆదిబట్ల టౌన్లో నీకు దగ్గర మనకు 1 బిహెచ్కే అంటే ఎవరు ప్రిపేర్ చేయట్లేరండి. యాక్చువల్లీ 2 బిహెచ్కేకి వెళ్ళిపోతున్నారు. 80 lakhs సార్, అంటే 2 బిహెచ్కే వచ్చేసి 80 lakhs నడుస్తుందండి అక్కడ ఆదిబట్ల సరౌండింగ్లో. అంటే డిఫరెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అండి. మళ్ళీ అది కూడా చెప్తాను, ఎందుకంటే ఒక కంపెనీ ఒక విధంగా కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో ఈరోజు 80 లక్షలు, 90 లక్షలు, కోటి, 1 CR, ఈరోజు 1 CR కూడా ఈరోజు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. విల్లాల విషయానికి వచ్చినట్లయితే విల్లా అండి దగ్గర మనకు కంపెనీలు మెన్షన్ చేస్తున్నా, కంపెనీల పేరు కూడా మెన్షన్ చేస్తానండి. లకాసా ఆదిబట్లనే ఉందండి, లకాసా విల్లు వాళ్ళు. ఆ తర్వాత ఐరా విల్లా ప్రాజెక్ట్ కూడా ఆదిబట్ల టౌన్లో ఉంది. అండ్ శ్రీ వెంకటేశ్వర విల్లాస్ ఆదిబట్ల టౌన్లో ఉందండి. మళ్ళీ మనకు టువర్డ్స్ మన ఓవర్ అవుట్ సైడ్ మనకు తుక్కుగూడ, అంటే తుక్కుగూడ తర్వాతనే రావిరాలు వస్తుంది. తుక్కుగూడ జంక్షన్ అనుకున్నాం. ఈ తుక్కుగూడ జంక్షన్లో
1 ఎకరా 1 విల్లాస్, 1 ఎకరా 1 విల్లాస్ కూడా ఓవరాల్ అవుట్ సైడ్ తుక్కు కూడా దగ్గర ఉన్నాయి. అదే కాకుండా కావూరి, అదే కాకుండా కావూరి కాకుండా జనప్రియ, అదే కాకుండా రామ్కి, అంటే నియర్ బై ఎన్నో విల్లా ప్రాజెక్టులు ఉన్నాయండి. థ్యాంక్ యూ. ఇంకేదైనా కావాలన్నా సందేశాలు ఏమైనా ఉన్నా కూడా మీ కామెంట్ బాక్స్ చెప్తే నేను మళ్ళీ మీకు స్పందించి మంచి వీడియో చేయగలుగుతాను. థ్యాంక్ యూ.